సరేనా ఇంగారు నచ్చిన పెట్టమంటే మీరు ఆత్మ చెప్పాను అన్నా అన్నా టపాసులు పడుతున్నాయి ట్రాండి అన్న రానండి చూడండి పక్కన 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 టపాసులు పడుతున్నాయి అన్న ఇటు రానండి అన్న ఇటు రానండి ఇటు రానండి టపాసులు పైన పడతాయన్నా చెట్టు కిందకైనా రండి దాన్ని చెట్టు కింద పోతారండి కదా నువ్వు వచ్చేయాలి రోజు కొత్త కదా నీకు రాకుండా కొత్త కాదు సైడ్ సైడ్ ఇంట్లో పోలేదు నైట్ ఉందే ఓకేనా కుమార్ గారు మాట్లాడండి ఓకే
పక్కన ఆ కోడి పక్కన జై వెనకరా ఓకేనా ఓకే రా 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 వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానం. నా ఒక సైడ్కి వచ్చాను అటు బాగుంది సరే నట్టాను ఎట్టాను ఓకే నా ఒకరు పక్కనండి ఓకే 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 సార్ ఓకే ఓకే మొదటిసారిగా ఇచ్చేసి అదేవిధంగా ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి మొదటిసారిగా మన మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఇచ్చేసిన గౌరవ శాసనసభ్యుల వారికి స్వాగతం తెలియజేస్తూ మన ఎజెండాలోకి వెళ్లే ముందుగా గౌరవ ఎంపీటీసీ సభ్యులు సర్పంచులు తదుపరి అధికారులు గౌరవ శాసనసభ్యుల వారికి పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతూ ముందుగా ఎంపీటీసీ సభ్యులు ఒక్కొక్కరు లేచి పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎమ్మెల్యే రాజేంద్రరావు ఏఈఆర్ నమస్తే సార్ సేవికుల జమ్మా సూపర్వైజర్ చెల్లూరు పిఎస్సి నా పేరు అయ్యమ్మ. నమస్తే సార్ నా పేరు వర్షం నమస్తే సార్ ఏపీఎస్ఆర్టీసీ గూడూరు డిప్యూటీ సూపరింటెండెంట్ సార్. నమస్తే సార్ నా పేరు మనోజ్ సార్ ఏఎస్డబ్ల్యూఎస్. నమస్తే సార్ నా పేరు కార్తీక్ హార్టికల్చర్ ఆఫీసర్ గూడూరు. నమస్తే సార్ నా పేరు రమేష్ రామలింగాపురం పంచాయత్ సెక్రటరీ. నమస్తే సార్ నా పేరు కేదార్ ఐవారిపాలెం పంచాయతీ కార్పాడు పంచాయతీ కార్యదర్శి. నమస్తే సార్ నా పేరు దేవిరమణ సార్ నెల్లూరు గారు. గుడ్ మార్నింగ్. నమస్తే సార్ నా పేరు కే రాజేష్ ఐవారిపాలెం నైపుణ్యంలో వెలిసిన విఆర్ఓ పనిచేస్తాను. నమస్తే సార్
నమస్తే సార్, నా పేరు రాధాకృష్ణయ్య, దీపావళి మధు గారు. మనం ఈఆర్ఓగా చేస్తున్నాం. నమస్తే సార్, నా పేరు వెంకటప్రసాద్, పగడాలపల్లి గ్రామ పంచాయతీ సెక్రటరీ సార్. నమస్తే సార్, ఆంజనేయ గారు. మొట్టమొదటి సమావేశానికి హాజరైన మన ప్రీతమ శాసనసభ్యులు గారికి, జెడ్పీటీసీ మరియు ఎంపీపీ గారికి, అందరూ మండల పరిషత్ సభ్యులకి, పంచాయత్ సెక్రటరీలకు, ప్రెస్కి నమస్కారం. నా పేరు చంద్రశేఖరు, నేను కొత్తగా తహసీల్దార్గా జాయిన్ మొట్టమొదటిసారిగా మన మండల ప్రోగ్రాం ఇచ్చేస్తున్న ఎమ్మెల్యే గారికి స్వాగతం. ఒక జెడ్పీటీసీగా జరిగిన 2 సంవత్సరాలు నా గ్రాంట్ నుంచి చేయాల్సిన పనులన్నీ చేశాను. ఇప్పుడు కూడా మీకు ఎప్పుడు ఎలా మీ అందుబాటులో ఉంటానని ఒక జెడ్పీటీసీగా మన సర్పంచ్లకి, మన ఎంపీటీసీలకి అందరికీ హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ, నాకు ఈ అవకాశం ఇచ్చినప్పుడు అందరికీ. సాధారణ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన శాసనసభ్యులు డాక్టర్ రాజన్ శ్రీనివాస్ కుమార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటాను. అలాగే ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, జెడ్పీటీసీ గారికి, వైస్ ఎంపీపీ గారికి, జెడ్పీటీసీలకు, సర్పంచులకు, అన్ని శాఖ అధికారులకు పేరు పేరున ధన్యవాదాలు. అందరి నాయకులకు ధన్యవాదాలు. ఈ ఫస్ట్ నూతనంగా ఎన్నికైన ఎలక్షన్లో మన సునీల్ అన్న అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. ఇదే విధంగా ప్రజలకి సేవ చేస్తారని మీకు అందరికీ తెలుపుతున్నాను. ఏదైనా సమస్యలున్నా మా మండలం తరఫున ఏదైనా గ్రాంట్ కావాలన్నా, ఊర్లలో కావాల్సిన సమస్యలకి, ఏదైనా వర్కర్కి కావాల్సిన గ్రాంటు ఎమ్మెల్యే ద్వారా తెలియపరిచినా కానీ మా మండలం తరఫున మేము అన్ని సహకారం అందిస్తామని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. అలాగే వైస్ ఎంపీపీ గారికి, అలాగే మా ఎంపీఓ గారికి, అలాగే కొత్తగా వచ్చినటువంటి మా ఎంఆర్ఓ గారికి, అలాగే రాజు గారికి, ఇక్కడ వచ్చినటువంటి ఎంపీటీసీలకు, సర్పంచులకు, అధికారులకు, మిగిలినటువంటి అందరికీ కూడా నా నమస్కారం. నేను ఎమ్మెల్యేగా ఇక్కడ పనిచేశాను. అప్పుడు కూడా చాలా సమావేశాలకు ఇక్కడ అటెండ్ అయ్యాను. కానీ అప్పుడు మేమంతా సీలింగ్ చేసుకున్నాం. ఇదంతా మేము ఉన్నప్పుడు చెప్పలేకున్నప్పుడు ఏమైనా అర్థం కాదు. ఎంజీ గారు చెప్పాలి అది ఏం జరిగిందో. 5 సంవత్సరాలు ఏం మాట్లాడినా అట్లేదు. దయచేసి సీలింగ్ ఎంత అవుతుందో చెప్తే మీరు ఫండ్స్ ఉంటే మీరు చేయించండి, లేకపోతే నేనైనా చేయిస్తాను. ఎందుకంటే మండలంలో మన మీటింగ్ ఈ యొక్క మందిరం విధంగా ఉంటే అందరూ కూడా వేరే వాళ్ళకి మన కామెంట్ చేసే పరిస్థితి రాకూడదు. ఇప్పుడు కూడా మనం నీట్గా ఉండాలా, హుందాగా ఉండాలా. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఇక్కడ కూడా స్థానిక సంస్థలు నిర్వహించాయి. ఎంపీటీసీకి గ్రాంట్ లేదు, జెడ్పీటీసీ గారికి గ్రాంట్ లేదు, సర్పంచ్కి గ్రాంట్ లేవు, ఎంపీటీసీకి గ్రాంట్ లేవు. అన్నీ కూడా ఆపేశారు. అందరికీ తెలుసు. ఒక పైసా కాదు, ఒక సర్పంచ్ ఖాతాలో డబ్బులు పడితే మరుసటి రోజే తీసుకెళ్ళి వేరే ఖాతాలో జమ చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. కానీ ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మొన్నే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆగస్టు 15కి ప్రతి పంచాయతీకి కూడా కొంత డబ్బులు శాంక్షన్ చేసిన విషయాన్ని కూడా అందరూ కూడా గుర్తు చేస్తున్నారు. అట్లాగే తెలుగుదేశం పార్టీ ఇప్పటి నుంచి కాదు, అందమూరి తారక రామారావు గారి నుంచి కూడా స్థానిక సంస్థలకు ఇప్పుడు కూడా విలువించేటువంటి పార్టీ. సర్పంచ్ అంటే ఒక పొందతనం, ఒక ఎంపీపీ అంటే ఒక పొందతనం, జెడ్పీటీసీ అంటే పొందతనం. వాళ్ళకు గౌరవించిన బాధ్యత మనందరూ కూడా ఉంది. అయితే దురదృష్టవశాత్తు ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా నిధులు కూడా మీ గౌరవికి వచ్చినటువంటి పరిస్థితి లేదు. అది నిజంగా చాలా దురదృష్టం. ఎందుకంటే ఎందుకు గెలిచామా సర్పంచులుగా, ఎందుకు గెలిచామా ఎంపీటీసీలుగా, ఎందుకు గెలిచామా జెడ్పీటీసీలుగా బాధపడిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే నేను చెప్తున్నా, గతంలో నేను కూడా మొట్టమొదటి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు 2 సంవత్సరాలు ఇదే బాధలు పడ్డా, ఇంకా అవమానాలు పడ్డా. తర్వాత తెలుగుదేశం పార్టీ పోయిన తర్వాత ఎంతో కొంత పనిచేశారు. కాబట్టి ఇప్పుడు కూడా ఏంటంటే మీకు సర్పంచులకు కానీ ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ డబ్బు వస్తుంది, యాక్చువల్గా డబ్బును డైవర్ట్ చేయకూడదు. ఎందుకంటే మీ గ్రామంలో ఎన్నో సమస్యలు ఉండే సర్పంచులకు, అది మీరు చూసి పరిష్కరించి సెక్రటరీ ద్వారా పనిచేయాల్సిన విషయం. కానీ మినిమం బ్లీచింగ్ బోర్డు కూడా చలిదానికి కూడా డబ్బులు లేకుండా గతంలో 5 సంవత్సరాలు సర్పంచులు ఉన్నారన్న వాస్తవం అని చెప్పి నేను తెలియజేస్తాను.
గెలిచారు. పేదవాళ్ళు నాకు ఓట్లు వేసింది, పేదవాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు కూడా నాకు ఓట్లు వేయాలి. పేదవాళ్ళు చేశాడు, నేను గెలిచా. నేను ఎప్పుడు కూడా పేదల పక్షపాతనే. ఇప్పుడు కాదు, 95 నుంచి నేను మున్సిపల్ చైర్మన్గా గూడూరులో ఉన్నా, గూడూరులో పుట్టా, గూడూరులో పెరిగా. రేపు చనిపోయినా గూడూరులో చనిపోతా. లోకల్ సునీల్ కుమార్ అనే కూడా లోకల్. కాబట్టి గూడూరులో ఉన్న సమస్యలన్నీ కూడా క్షుణ్ణంగా నాకైతే తెలుసు. కాబట్టి ఖచ్చితంగా గురవయ్య కానీ ఎంపీటీసీ గారికి కానీ చెప్తున్నానన్నా, ఎంపీటీసీ అందరూ కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గవర్నమెంట్ నుంచి నిధులు కూడా తీసుకొస్తాను. ఖచ్చితంగా మీ ఎంపీపీ ఆఫీసు కూడా డబ్బులు ఉండి మీ ఎంపీటీసీలు కూడా సంవత్సరానికి ఎంతో కొంత వాళ్ళ సొంతంగా పనిచేసే విధంగా కూడా మనం డబ్బులు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. సమిష్టిగా పనిచేద్దాం. ఇక్కడ ఎలక్షన్స్ అయిపోయినా ఇంకా పార్టీని పక్కన పెట్టండి. ఇంక మన అభివృద్ధి చేయాల్సిన అవసరం. ఎందువల్లంటే మన పైన ప్రజలు ఎంతో నమ్మకంగా మనం గెలిపించారు. పార్టీలను నమ్ముకుంటే ఏం రాదు. ప్రజలకి సేవ చేయాలి. మరి మన ఎన్నికైనా, మనం ఎలక్షన్లో ఎన్నికైనా, ఎలక్షన్ లేకుండా ఎన్నికైనా మీరు సర్పంచ్ లేకపోయారు, ఎంపీటీసీ లేకపోయారు, జడ్పీటీసీ లేకపోయారు. ఏదైనప్పటికీ మీరు గెలిచిన తర్వాత సర్పంచే, ఎంపీటీసీ. కాబట్టి ఖచ్చితంగా గతంలో మేము ఉన్నప్పుడు ప్రతి ఎంపీటీసీ కూడా సంవత్సరానికి ఎంతో కొంత డెవలప్మెంట్ కింద డబ్బులు ఇచ్చినవాళ్ళం. అండ్ రోడ్లకు కానీ, కాలువలకు కానీ, ఏదైనా గ్రావెల్ రోడ్లకు కానీ ఇచ్చేవాళ్ళం. కానీ గత 5 సంవత్సరాల్లో పైసా కూడా వచ్చినట్లేదు. వచ్చింది సార్. కాబట్టి ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారమ్మా. ఖచ్చితంగా ఫండ్స్ అయితే తీసుకొచ్చేటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, పైన మోడీ గారు ఉన్నారు. ఈ ముగ్గురు కలయికతో కూడా మనం ఈ గూడూరు మండల పరిషత్ కానీ, అలాగే మీ గ్రామాలు కానీ అన్నీ కూడా బాగు చేస్తామని చెప్పి మెదడు నేను తెలియజేస్తాను. చూడాలా ఏ అధికారి ఉంటాడో, ఏ అధికారి పోతారు. కాబట్టి నెక్స్ట్ సమావేశంలో ఉన్నటువంటి అధికారులతో మాట్లాడుకొని ఏ విధంగా ప్రణాళికాబద్ధంగా అందరూ కలిసి సమీక్షగా కుటుంబంలాగా ఏమీ తారతమ్యాలు లేదు, ఒక కుటుంబంలాగా అందరం కలిసి ఏ ఊర్లో ఏం చేస్తే బాగుంటుంది, మేజర్ ఇష్యూస్ ఏమున్నాయి, చిన్న ఇష్యూస్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా గుర్తించి 1 by 1 చేసుకుంటూ పోదామని చెప్పి అందరూ కూడా ఈ ప్రజాప్రతినిధులు అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి అందరూ కూడా కోఆపరేట్ చేయండి, మనం అభివృద్ధి చేసుకుందాం. గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈ గూడూరు నియోజకవర్గంలో సంక్షేమం, అభివృద్ధి కలిసి దాదాపు 2250 కోట్ల రూపాయలు తెచ్చి ఈ కాన్స్టిట్యున్సీ డెవలప్ చేశాను. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తుంటారు, ఏ ఊళ్ళో చూసినా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసిన శిలాఫలకాలు తప్ప ఇంకే శిలాఫలకాలు లేవు. ఏమైనా శిలాఫలకాలు అంటే సచివాలయ శిలాఫలకాలు ఉంటాయి. అంతేకాని మీ ఊళ్ళో రోడ్లు చూసినా సునీల్ కుమారే, మీ ఊళ్ళో బోర్డులు చూసినా సునీల్ కుమారే, అంగన్వాడీ కేంద్రం చూసినా సునీల్ కుమారే, సునీల్ కుమార్ చంద్రబాబు నాయుడు గారు. నిజం చెప్పండి, గతంలో నేను చేసిన పని తప్ప అక్కడ 5 నిమిషాలు పనిచేయలేదని మీకు అడుగుతున్నాను. ఎక్కడ కూడా పనిచేయటువంటి పరిస్థితి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అయితే మనందరూ కూడా పేదవాళ్ళు, ముఖ్యంగా మా ప్రజాప్రతినిధులు అందరూ కూడా చూస్తుంటే అందరూ పేదవాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా పేద ప్రజాప్రతినిధులకు ఇప్పుడు కూడా ఈ సునీల్ కుమార్ అండగా ఉంటాడని చెప్పి నేను తెలియజేస్తున్నా. మీరు కూడా మీ గ్రామంలో ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూ ఉంది, వర్క్ అడిగితే ఖచ్చితంగా వర్క్ నేను కూడా పెడతానని చెప్పి నేను తెలియజేస్తున్నా. నాకేం పార్టీకి సంబంధం లేదమ్మా. మీరు వచ్చి మా గ్రామంలో ఏంటంటే ఖచ్చితంగా మీకు కూడా నేను మాకు వచ్చేటువంటి గ్రాంట్లో, ఎమ్మెల్యేకి వచ్చేటువంటి గ్రాంట్లో మీకు కూడా ఇస్తానమ్మా. పార్టీలు ఏదో చూడమ్మా. కాబట్టి సర్పంచ్ ఉన్నారు, పేదలు ఉన్నారు, మీరు కూడా వచ్చేది తల్లి చేస్తారమ్మా. మీరేదో వేరే పార్టీ సునీల్ కుమార్ మన పోతే చేస్తారో చేయడం అనేటువంటి భావన వద్దమ్మా. నాకు ఎలక్షన్ అయిన పార్టీలో అమ్మా, ఎలక్షన్ తర్వాత అభివృద్ధి కావాలి. మనం నమ్ముకున్నారు, మనం ఒక నాయకులు, సర్పంచ్ అయిన గ్రామానికి నాయకులు. ఎవరి కిందో మనం మంచి చేయాల్సిన అవసరం లేదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ఇండివిజువల్గా నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో నాయకత్వం బలపడుతుంది. అట్లా కాకుండా ఎవరు వారి కింద మనం చేయాలంటే అది ఇంకా నాయకత్వం అనిపించుకోండి. మీరు డైరెక్ట్గా గ్రామాల్లోకి వెళ్ళండి. ఎస్సీ కాలనీ, ఎస్టీ కాలనీ, బీసీ కాలనీ ఉన్నాయి. ఆ గ్రామాల్లో సమస్యలు తెలుసుకోండి. సమస్యలు తెలుసుకొని ఉదాహరణ మా గ్రామంలో ఇది ఉందన్నా అని చెప్పండి, నేను చేసి పెడతాను. అట్లా కాకుండా ఎవరో ఒక ఆయన వచ్చి ఆయన చెప్తే మీరింటే మాత్రం నేను చేయను. దాని రెండో మాట్లాడు నేను డైరెక్ట్గా చేసుకుంటాను. కాబట్టి మీరు పేదవాళ్ళందరూ మీకు సమస్యలు కూడా తెలుసు మీ గ్రామాల్లో. కాబట్టి గ్రామాల్లో తిరగండి. ఇప్పుడు దాన్ని తిరిగారు తెలియదు కానీ దయచేసి గ్రామాల్లో తిరగండి, సమస్యను గుర్తించండి. అది మొత్తం ఏ సమస్యలు ఉన్నాయో కూడా మనం చేసుకుందాం. అలాగే అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా ఎంఆర్ఓ గారు కొత్తగా జాయిన్ అయ్యారు. ప్రతి దగ్గర కూడా రెవెన్యూ ఇష్యూస్ చాలా ఉంటాయి. మనకు తెలిసిన కొన్ని తెలియని చాలా ఉన్నాయి. కాబట్టి మన ఎంఆర్ఓ గారు ఖచ్చితంగా రెవెన్యూ ఇష్యూస్ కూడా అందరూ కూడా పరీక్షిస్తారు. అలాగే ఎంఆర్ఓ గారు రిక్వెస్ట్ చేస్తున్నా, ఎంపీటీసీలు, సర్పంచ్లు వచ్చినప్పుడు దయచేసి వాళ్ళకు సమయం ఇచ్చి వాళ్ళ సమస్యల్ని మీరు విని
మ్యాక్సిమం పరిష్కరించవలసిందిగా ఎంపీ మన ఎంఆర్ఓ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే అధికారులు కూడా తెలియజేస్తున్నాం. ఏదైనా ముక్కుబడి మీటింగు ఏది ఎంపీటీసీ అంటే మాకు లెక్కలేదు, సర్పంచ్ అంటే లెక్కలేదు అంటే కుదరదు. వాళ్ళు ప్రజాప్రతినిధులు, వాళ్ళు చెప్పినటువంటి సమస్యలు మీరు వినాలా, న్యాయం కూడా చేయండి, అన్యాయం కూడా చెప్పేయండి. అదే జరగదా, ఎంపీటీసీ కూర్చుంటుంది అని మాట్లాడు, ఎంపీటీసీ వచ్చినా సర్పంచ్ వచ్చినా గౌరవంగా కుర్చీ చేసుకుని కూర్చోబెట్టి మాట్లాడుతున్న బాధ్యత పరిస్థితి మీకు ముందు అధికారులను మళ్ళీ తెలియజేస్తున్నాం. ఏ అధికారులు ఆ విధంగా మా ఎంపీటీసీలకి మా సర్పంచ్లకి కుర్చీ లేకపోతే మాత్రం ఇబ్బంది పడే కార్యక్రమం అని చెప్పి అందరూ కూడా తెలియజేస్తాం. ఎందుకంటే పేదవాళ్ళు వస్తారు, వాళ్ళకి తెలియదు, వాళ్ళు కూర్చోబెట్టి చెప్పండి, చెప్పి మోటివేట్ చేయండి, పనులు జరుగుతారు. అయితే సాధ్యమైతే సాధ్యమవుతుందని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. అంతేగాని ఒక ఎంపీటీకి ఒక సర్పంచ్ మీ దగ్గరికి వచ్చినప్పుడు లెక్క లేకుండా మాట్లాడితే మాత్రం నేనైతే ఊరుకోనని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి దయచేసి ప్రజాప్రతినిధులకు ఇవ్వాల్సిన గౌరవం ఖచ్చితంగా మీరు ఇవ్వాలని చెప్పి అధికారులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. కాబట్టి అట్లాగే మా ఎండిఓ గారికి ఉంటారనుకున్నా వెళ్ళిపోతారంటే సరే, కొత్తగా వచ్చిన ఎండిఓ గారితో మళ్ళీ మీటింగ్ పెడతామా ఎంపీ మళ్ళీ మాట్లాడుకున్నాం. అలాగే మీరందరూ కూడా తెలియజేస్తున్నాం. మా పొదుపులు కూడా ఆల్రెడీ మీరు ఎక్కడ పోయి ఉండే జరుగుతున్నారు, ఏపీ వెళ్ళిపోయి చెప్తున్నాడు, అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఏపీ ఏమా కోటకు ఒకటి పెట్టుకుంటారు. సరే, అందుకనే ఆల్మోస్ట్ వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు కొంతమంది తప్ప అందరూ ఇక్కడ ఉండేటువంటి ఒక సెక్రటరీ మారినా అటు ఇటు మాట్లాడు తప్ప ఖచ్చితంగా ఈ పరిధిలో ఉంటారు, బయటికి పోయే పరిస్థితి అవుతుంది తప్ప అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా సెక్రటరీస్ తెలియజేస్తున్నాను, మీరు బాధ్యత వ్యవహరించండి. గతంలో మాదిరి వ్యవహరిస్తే మాత్రం ఇబ్బంది పడతారు. సునీల్ కుమార్కి చట్ట ప్రకారం చేయడం తెలుసు, ఇంకోటి కూడా తెలుసు. కాబట్టి మీరు గతంలాగా వ్యవహారం చేస్తే మాత్రం మీరు అందరూ ఇబ్బంది పడతారు. మీరు చట్ట ప్రకారం చేయండి. ఎందుకంటే గూడూరులో ఈరోజు కూడా సెక్రటరీ చేతి పడ్డాం. ఎన్నో లేఅవుట్లు ఎంపీపీ తెలియదు, జెడ్పీటీసీ తెలియదు, ఎంపీటీసీ తెలియదు, సర్పంచులు తెలియదు. ఎవడో అక్కడ హైదరాబాద్ వస్తాడు, విజయవాడ వస్తాడు, వాడు పోయి సముఖపోతున్నాడు. సెక్రటరీకి మాత్రం తెలుసు, ఇంకెవరు తెలియదు. చెప్పాలా, ఎక్కడ లేఅవుట్ వేసినా సర్పంచ్ ప్రజాప్రతినిధి వాడు కలవాలా, మాట్లాడకుండా ఆ పొలం చుక్కల భూమిలో ఉందా లేకపోతే గవర్నమెంట్ స్థలం అనేది కూడా అర్థం కాకుండా మీరు ప్రోత్సహిస్తున్నారు ఒకటి. కాబట్టి ఎంఆర్ఓ గారు దయచేసి ఈ గూడూరు మండలంలో ఎక్కడ వేరే వాడు వచ్చి ఏం వేసినా మీ నోటీస్ రావాల్సిందే. సెక్రటరీ ఎవరు చేసినా మాత్రం ఒప్పుకునే సమస్య లేదు. కాబట్టి దయచేసి సెక్రటరీస్ మాత్రం దయచేసి కొద్దిగా భద్రంగా ఉండి పనిచేయమని చెప్పి రిపోర్ట్ చేస్తున్నా. గతం మాదిరిగా ఎవడో చెప్తే చేస్తాము, ఆయన చెప్తే చేస్తాం, ఈయన చెప్తే చేస్తాం అంటే కుదరదు. ఆయన కథ పోయింది. ఇక్కడ పేదవాళ్ళ రాజ్యం వచ్చింది, ప్రజల రాజ్యం వచ్చింది. ప్రజలకు మీరు సమాధానం చెప్పాలా, అంతేగాని పెద్దవాళ్ళకి సమాధానం చెప్పాల్సింది. కాబట్టి దయచేసి సెక్రటరీస్ ఆలోచించుకోమని చెప్పి మళ్ళీ ఒకసారి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే మిమ్మల్నే మా ఊళ్ళో వచ్చి అక్కడికి బదిలీ పెట్టారు ఈ నాయకులందరూ కూడా. రేపు చేయకపోతే మీరు కూడా రెస్పాన్సిబిలిటీ. నాయకులు కూడా చెప్తున్నా, సెక్రటరీ గారు ఏమాత్రం ప్రజాప్రతినిధులు గౌరవం ఇవ్వకుండా మీ ఇష్ట ప్రకారం చేస్తే ఫస్ట్ మిమ్మల్ని అడుగుతాం సార్, తర్వాత వాళ్ళు దూరిపోతాం. కాబట్టి ఎవరైతే రికమెండ్ చేశారో వాళ్ళకి చెప్పి పైకి చెప్పి పేదోడు వస్తే గౌరవం ఇవ్వండి అంతే. మీరు పేదోడు వస్తే అయ్యే పని అయితే పని చేసేయండి. దానికోసం ఎవరు రికమెండేషన్ అవసరం లేదు. పేదోడు వచ్చాడు ఒక పని అడిగాడు మిమ్మల్ని, అది చట్టపరంగా చేసేసేయండి. అంతేగాని మీరు చేయకుండా వాళ్ళు చూపించుకోవడం, మీ కార్యాలయం చూపించుకోవడం అయితే మాత్రం చేయొద్దని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎంఆర్ఓ గారు కూడా గతంలో ఉన్న ఎంఆర్ఓ గారు పేదవాళ్ళని చాలా చూపించుకున్నాడు సార్. సర్టిఫికేట్స్ ఇచ్చాను కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం. డబ్బులు 4,500 రూపాయలు తీసుకున్నాడు గతంలో ఎంఆర్ఓ. ఏమన్నాడు మహానుభావుడు, చట్టబేద తెచ్చాడు. పిల్లకాయలు ఎగ్జామినేషన్ అంటే వాళ్ళకి క్యాష్ సర్టిఫికేట్ ఇవ్వమంటే మేము పోయి రద్దు చేసి అలా చేసి ఇచ్చాడు. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే మీరు ఆ పని చేయరు నాకు తెలుసు, మీరు మంచి ఎంఆర్ఓ గారు కాబట్టి నాకు మీ పేరు పూర్తి నమ్మకం ఉంది సార్. కాబట్టి పేదవాళ్ళు మాత్రం మీరు కూడా అందరూ కూడా పేద దాంట్లో వచ్చాం. కాబట్టి దయచేసి పేద మా వాళ్ళని చూడ ఎట్లా అంత పేదవాళ్ళే మీ దగ్గరికి వస్తారు. మా ప్రజాప్రతినిధులు వస్తే వాళ్ళని గౌరవించండి, పార్టీలు చూడొద్దు. పార్టీలు చూడకుండా వాళ్ళు చెప్పిన సమస్యలు అని చెప్పి గౌరవ ఎంఆర్ఓ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. అంటే డెవలప్మెంట్ మీ పార్టీకి మేము ఉంటే మాత్రం అది డెవలప్మెంట్ కాదు. కాబట్టి ఇంకా 4 సంవత్సరాల 7 నెలలు ఉంది. ఇంకా ఏం కాల, ఇంకా మొదలవుతుంది. 2-3 నెలల్లో అభివృద్ధి బ్రహ్మాండంగా జరిగేటువంటి కార్యక్రమం ఉంది. అందరూ కూడా చూస్తారు. ఎందుకంటే మొన్నటిదాకా కూడా మన రాజధాని చెప్పుకునే దిక్కుముక్కులే. ఈరోజు ఒక రాజధాని ఏర్పడుతుంది. అదేవిధంగా శరవేగంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ధైర్యంగా గుడి మీద చేసుకొని మాది అమరావతి
గత 5 సంవత్సరాల్లో రాజధాని అనేది ఎవరు కూడా తెలియదు. మా రాజధాని చిన్నపేట కూడా ఎత్తుకున్నారు రాజధాని ఎందుకు బాగా. అట్లాగే ముఖ్యంగా గూడూరు నియోజకవర్గంలో సాగరమల రోడ్డు ట్రిప్ సిటీ బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు గూడూరు నియోజకవర్గంలో చేస్తున్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను. అలాగే అనిమల్ డాక్టర్స్ అంతా ఉన్నారా, వీళ్ళందరూ కూడా గోకులాల విషయంలో కూడా ఒక క్లారిటీ వచ్చి త్వరగా పూర్తి చేస్తే సెకండ్ ఫేజ్ కూడా త్వరగా శాంక్షన్ చేసే విధంగా మేము కలెక్టర్ గారితో మాట్లాడతాము. కాబట్టి త్వరగా పూర్తి చేయమని చెప్పి తెలియజేస్తాం. అలాగే ఎన్ఆర్ఈఎస్ సంబంధించినటువంటి వర్క్స్ అదేం ఆగి నిరంతరటువంటి 70 ఉందంటే దాని ఎన్ఆర్ఈఎస్లో ఉంది. అలాగే గ్రాంట్ లీడ్ అవసరం మీరు అది చేసి అంత. కాబట్టి ఇప్పుడు 2 కోట్లే మనం రోజులు పెట్టున్నాము. దీని తర్వాత కూడా మళ్ళీ ఎంపీటీసీ తెలియజేస్తామమ్మా. మీ గ్రామంలో ఏదైనా ఉంటే మీరు కూడా పెట్టండమ్మా, మీకు కూడా శాంక్షన్ ఇస్తామని చెప్పి గౌరవ ఎంపీటీసీలకి గౌరవ సర్పంచులకు కూడా నేను తెలియజేస్తున్నానని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నా. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా, మీరు పార్టీని పెట్టుకోకండి. మీ ఊళ్ళో డెవలప్ చేసి ఎంపీటీసీకి గెలిచే నీ పని చేశా అంటే నేను చెప్పాలి. ఎవరు ఏం చేసామని అడిగితే గమనం మా ఆయన చెప్తా ఆయన చెప్తాడు గెలిపించానంటే కుదరదు. గెలిపించడానికి గవర్నమెంట్ గవర్నమెంట్ చెప్పలే, కానీ మీరు సొంతంగా మీ ఊర్లో మీరు పనిచేసాము. నేను ఎంపీటీసీ కూడా పనిచేశా, నేను సర్పంచ్ కూడా పనిచేశా, ధైర్యంగా మీరు చెప్పాల్సిన పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే నేను ప్లాన్గా చెప్తున్నా, అందరికీ కూడా చెప్తున్నా, పేదవాళ్ళ విషయంలో ఎక్కడో రాజకీయ సమస్య లేదని చెప్పి మళ్ళీ తెలియజేస్తున్నా. నేను ఈరోజు కూడా ఉండేది కూడా హరిజన వాళ్ళు నివసిస్తున్నా. మున్సిపల్ చైర్మన్ కూడా ఆనే ఉన్నా, గతంలో ఎమ్మెల్యే కూడా ఆనే ఉన్నా, ఇప్పుడు ఎమ్మెల్యే కూడా ఆనే ఉన్నా. అప్పుడు ఆలోచించుకోండి. చాలామంది బయట ఇంటి తీసుకుని బయట ఇంటి తీసుకోవాలా. నేను ఎస్సీని అంబేద్కర్ గారి దయ వల్ల నేను మున్సిపల్ చైర్మన్, అంబేద్కర్ గారి దయ వల్ల నేను ఒకసారి ఎమ్మెల్యే అయినా మళ్ళీ ఎమ్మెల్యే అయినా. నేను నా వాళ్ళు అనేది నేను ఉంటా. అంతేగాని గెలిచిన తర్వాత బయట సొసైటీలో తీసుకోండి కుదరదు. పేదల మధ్య మేము ఉండేది ఎప్పుడు కూడా. పేదవాళ్ళని కాదని మేము పోయే సమస్యలు ఇందులో ఇల్లున్నా కానీ అది అక్కడ మూతేసి నేను గూడూరులో ఉన్నా. కాబట్టి దాన్ని బట్టి అర్థం చేసుకోండి పేదలతో మా పరిచయాలు ఎట్లుంటాయో. ఎందుకంటే ఈరోజు ఎక్కడ పోలీస్ స్టేషన్కి పోయినా యాక్సిడెంట్ అయితే సునీల్ కుమార్ పేరు చెప్తారు, త్రిపుల్స్ పోతే సునీల్ కుమార్ పేరు చెప్తారు, కోడి పందాలు వేస్తే సునీల్ కుమార్ పేరు చెప్తారు, ప్యాకెట్ పట్టుకుంటే సునీల్ కుమార్ పేరు చెప్తారు, రౌడీ షీటర్ సునీల్ కుమార్ పేరు చెప్తారు. ఎందుకంటే వాళ్ళందరూ కలిసి నన్ను గెలిపించారు. నేను ఎవరో ఒక పెద్ద ఆయన కింద పేరు దండం పెట్టి ఆయన మెహర్పరంగా ఉన్నాయి గెలవడా. ఈ అందరూ కలిసి గెలిపించారు కాబట్టి నా పేరు చెప్తారు, తప్పదు. ఆయన చెప్తున్నాడు చెడ్డ పేరు నుంచి చెడ్డ పేరు, ఈ చెడ్డ పేరు తర్వాత పక్కన కదా నాకు పనిచేసిన వాడు నా పేరు ఎక్కడ చెప్పు అంటే రుణం మాడకూడదు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి అందరూ కూడా కోఆపరేట్ చేయండి. మనం ఇక్కడ ఈ యొక్క గూడూరు మండలాన్ని అభివృద్ధి చేద్దాం. మీ అందరూ సహాయ సహకారాలతో గూడూరు మండలం రాబోయే రోజుల్లో బ్రహ్మాండంగా పలానా ఎంపీటీసీ పలానా జెడ్పీటీసీ గారు, మా ఎంపీటీసీలు సర్పంచులు అందరూ కూడా సహాయంతో అందరూ కూడా గ్రామాల్లో పనులు జరుగుతున్న విధంగా మనం చూపిద్దామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ యొక్క చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు మా అధ్యక్షులు ఎంపీపీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాము. జై హింద్. బిల్డింగ్ కొద్దిగా సిద్ధావస్థకి చేరుకుంది. కొంచెం రిపేర్స్ అయితే మన ఎంపీ గారి ఆధ్వర్యంలో జనరల్ ఫండ్తో చేసుకుంటాం సార్. కానీ ఇది 65 వీక్స్ అయిపోయింది బిల్డింగ్. తమరు టైంలోనే కొత్త బిల్డింగ్ మంజూరు చేసి తమ ద్వారానే ప్రారంభించే అవకాశం రావాల్సిందిగా కోరుతున్నాం. మనకు క్రాప్ రేటర్స్ అంటే ఇప్పుడు పొలం ఏమున్నాయంటే వరి వచ్చేసి 150 ఎకరాలు ఉంది. అదేవిధంగా నువ్వులు ఒక 170 ఎకరాలు ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఇది హార్వెస్ట్ చేయడం ఉంది. ప్రస్తుతం అయితే మంచి రేట్లు ఉన్నాయి బయట కూడా. మనం 2 రకాలు వేస్తున్నాము, వేలు పద్ధతి. అదేవిధంగా కేఎన్ఎం 191638 అనే పూనాలు వెరైటీ ఇది కూడా మంచి నోటిస్తుంది. ఇదైతే ప్రస్తుతం రేట్లు మంచి రేట్లు ఉన్నాయి. కేఎన్ఎం వచ్చేసి 20,000 నుంచి 20,000 వరకు ఉంది. అదేవిధంగా ఎంపీ టెండర్ వచ్చేసి 16,000 వరకు ఉంది. కాబట్టి రైతులకు ఏ ఇబ్బంది లేకుండా రైతు అనుకోవచ్చు. అదేవిధంగా ఈ సంవత్సరము మన కేంద్ర ప్రభుత్వము మినిమం సపోర్ట్ అంటే ప్రతి ధాన్యానికి ఒక కనీస మద్దతు ప్రకటిస్తున్నది. మనకు 2023-24లో కామన్ వెరైటీస్ అంటే మనకు సుబ్బై పొగలు మనకు కానీ ఎంటీయూ 1000 పదులు కాకుండా ఎంటీయూ 1000 ఒకటి అది కూడా కామన్ రకానికి వస్తుంది. అది 2024లో 22,040 రూపాయలు పెట్టాలండి. ఇప్పుడు 2025కి 2,300 అంటే మనం దాదాపు 250 రూపాయలు ఇంక్రీజ్ అయి ఉన్నది. అది 7 రకాలు అంటే మన మండలం ఎక్కువగా 7 రకాలు బాగా చేస్తున్నారు సార్.
ఎంపీ టెండర్ కానివ్వండి, కేఎన్ఎం కానివ్వండి, అదేవిధంగా ఎన్ఎల్ఆర్ రకాలు, ఈ రకాలు కూడా 8 రకాలు వస్తాయి. ఇది కూడా 2024-20 సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయలు ఉంది. అదే 2023-24కి 2,006 రూపాయలు, దాదాపు 2,000 రూపాయలు క్వింటాలు ఉంది. కాబట్టి నెక్స్ట్ మనకు రబీలో మనం దీనికోసం దాదాపు 6-7 రకాలు ముందుకు వస్తుంది సార్. అప్పుడు మనము ఇక్కడ మన మండలంలో ఈ కొనుగోలు కేంద్రాలు చిన్నలు కానివ్వండి, అదేవిధంగా మన బిందూరు ఆ గ్రామంలో కొనుగోలు కేంద్రాలు పెడుతున్నాం సార్. అదేవిధంగా గ్రీన్ మేనేజ్మెంట్ అంటే పచ్చడి విత్తనాలు మనకు ట్రైన్స్ వచ్చేసి 310 క్వింటాలు, అదేవిధంగా పిటి పెసర 216 క్వింటాలు, సన్యం కూడా 60 క్వింటాలు ఈ రోజు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ పంట విషయానికి వస్తే మనం ప్రతి పంట వేసిన ప్రతి పంట కానివ్వండి, అదేవిధంగా హార్టికల్చర్ కానీ, సోషల్ ఫారెస్ట్ అంటే ఇవి సవకా జామాయిలు కూడా మనం వేసిన ప్రతి కూడా కృషి చేస్తున్నాం సార్. వీటిలో మనం ముఖ్య క్రిటికల్ క్రాప్స్ వచ్చేసి 3 ఎకరాలు ఉంటే 220 ఎకరాల వరకు కృషి చేసాము. మిగతా 99 ఎకరాలు బ్యాలెన్స్ ఉంది సార్. అది వచ్చేసి రూలు. అదే క్రిటికల్ క్రాప్స్ అంటే ఇప్పుడు మ్యాంగో కానివ్వండి, మ్యాంగో కానివ్వండి, యాసిడ్ కానివ్వండి 5,090 ఎకరాలు ఉంది. వీటిలో ఇప్పటివరకు 4,070 ఎకరాలు కృషి చేస్తున్నాము. మిగతా బ్యాలెన్స్ కూడా 30% కృషి చేయమన్నారు. 30% నుంచి 1 నుంచి 35 లోపల వీటికి ఈకే వచ్చి కూడా చేయాల్సి ఉంటుంది సార్. దయచేసి మండలాధికారులు కాసేపు ఉండండి, అర్జీలు తీసుకున్నారు. ఈ డిపార్ట్మెంట్కి సంబంధించిన అర్జీని ఎమ్మెల్యే గారికి డిస్కస్ చేస్తారు. అట్లా వస్తారు 3 దగ్గర బయలుదేరేస్తారు. అర్జీలు తీసుకుంటాం. మొత్తం క్లీన్ చేసి ఇచ్చేస్తారు. చేస్తారు